my Korea. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి గాడిపల్లి. సో ఈరోజు మేము అమెజాన్ నుంచి అక్కడ వచ్చిందనమాట అన్బాక్స్ చేస్తున్నాం. మా చెల్లెకి సర్ప్రైజ్, షీ డోంట్ నో వాట్స్ ఇన్సైడ్. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. బబుల్ ర్యాప్ వచ్చింది, సీజర్స్. అంత పెద్దది ఏముంది లోపల? సో గైజ్ మేము ఇట్లా అన్రాప్ చేసిన తర్వాత అదైతే ఓపెన్ చేసేసినాం. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది, కానీ దీన్ని ఫిక్స్ చేయడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే దీంతో ఏ మాన్యువల్ రాలేదు. బట్ స్టిల్ మేము అమెజాన్లో యూట్యూబ్లో ఎక్కడైనా దొరుకుతుంది అని చూస్తే ఎక్కడ దొరకలేదు దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలని. ఇంకా పిక్చర్ చూస్తూ ఇక్కడ గ్యాప్స్ ఉండే మధ్యలో ఒక దగ్గర గ్యాప్స్ ఉండే, ఇంకొక దానికి అందులో గ్యాప్స్లో ఫిల్ చేసే సైజ్ అంతా కనిపించింది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఆ పిక్చర్ చూస్తూ నేను మా చెల్లె నాన్న తంటాలు పడి 3-4 టైమ్స్ మిస్టేక్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ సెల్ఫ్స్ పెట్టి ఇట్లా చేసినాం అనమాట. సో ఇట్లా అక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఏదైతే గ్యాప్స్ కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో పైది పెట్టేసి ఇట్లా కొడితే దాని లోపల ఫిల్ అయిపోయిందనమాట. అట్లా మేమిద్దరం కలిసి ఆ షేప్ని, ఆ ఫోటోని ఏదో పజిల్ మ్యాచ్ చేసినట్టు ఇద్దరం కూర్చొని చాలాసేపు ఇంక అట్లా మ్యాచ్ చేసేసినాం. దాని తర్వాత దీనికి చిన్న చిన్న స్క్రూస్ కూడా వచ్చినాయి, ఆ హోల్స్ ఉండే వాళ్ళే ఫిట్టింగ్ చేయడానికి కూడా స్క్రూస్ అండ్ ఫిట్టింగ్ చేయడానికి ఇచ్చేసినారు. సో దాన్ని ఆ స్క్రూస్ని ఫైనలీ ఫిట్ చేసిన తర్వాత ఇంకా ఇట్లా అయ్యింది. అంటే స్టిల్ మేము ఇంకా స్క్రూస్ ఫిట్ చేయలేదు, ఇట్లా అయింది. నాకైతే ఇది అమెజాన్లో చూడంగానే చాలా నచ్చింది. నేను యాక్చువల్లీ ఇంకా కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అని అనుకున్నా, చిన్న సైజ్ వచ్చింది. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లా ముందు డోర్స్ కూడా వచ్చినాయి అనమాట కింద, అది కూడా చాలా క్యూట్ అనిపించింది. ఆ ఫిల్స్లో డోర్స్ ఫిల్ చేసి ఇంకా ఈ డోర్స్ని పట్టుకోవడానికి క్యూట్గా వచ్చినాయి, అవన్నీ ఫిట్ చేసుకున్నాం. ఇవి ఫిట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇంకా ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి మొత్తం అక్కడ స్క్రూస్ అన్నీ ఫిట్ చేసేసినాం. అసలు ఒక్కొక్కటి చేస్తుంటే నార్మల్గా హ్యాపీ లేకుండే, అది అవుతూ ఉంటే. తర్వాత బుక్స్ అన్నీ ఫిల్ చేసినాం. సో బుక్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అసలు ఈ కార్నర్కి ముందు పక్కన ఉన్న వైట్ దాని వల్ల లుక్ వచ్చింది, ఇప్పుడు దీనివల్ల లుక్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్ అయిపోయింది. సో ఐల్ మీట్ యూ ఇన్ డే 2. సో హాయ్ గాయ్స్, నేను ఇప్పుడు మీకు మొత్తం మేకోవర్ చూపిస్తా, ఎట్లా నా యూట్యూబ్ కార్నర్ని వేసుకున్నాను. యూట్యూబ్ అనే కాకుండా నాకు కూడా ఒక నా రూమ్లో చేంజ్ కావాలనిపించింది. సో నేను ఇంతకు ముందే నా రూమ్ని వేసుకున్న కొన్ని ఐటమ్స్ బుక్ చేసుకొని, ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించిన క్లిప్స్లో ఏదైతే ఉందో నేను అది బుక్ చేసుకొని దాన్ని మంచిగా సెట్ చేసి ఈ కార్నర్ని ఇంకింత బ్యూటిఫుల్గా చేసిన అనమాట. సో ఐ షో నేను ఎట్లా చేసిన అనేది. సో ఇది ఈ డ్రీమ్ క్యాచర్ నేను ఆపోజిట్ వాల్లో ఉంటే ఈ వాల్కి హ్యాంగ్ చేసిన, దీనివల్ల కూడా రూమ్కి చాలా, ఈ స్పేస్కి చాలా లుక్ వచ్చింది. నేను యాక్చువల్గా వర్కలలో కూడా డ్రీమ్ క్యాచర్ తీసుకుందాం అనుకున్నా. మీరు ఎవరైనా నా వర్కల వీడియో చూడకపోతే డూ చెక్ ఇట్ అవుట్, నేను చాలా బాగా చేసా. సో ఇది నాకు అమెజాన్లో 199 రూపీస్ పడ్డది. కలర్ కాంబినేషన్స్ నాకు చాలా బాగా అనిపించి నేను తీసుకున్నా. సో దెన్ దిస్ ఈజ్ ద వన్ ఏదైతే అసలు మొత్తం స్పేస్నే చేంజ్ చేసేసిందో దాని రాకతో ఇట్లా టర్న్ అవుట్ అయిందనమాట మేము ముందు ఫిట్ చేసిన తర్వాత మొత్తం. సో దెన్ దీనిపైన నేను శివ ఐడల్ పెట్టిన, అది నేను ట్రాఫిక్లో అమ్ముతుంటే తీసుకున్నా. అండ్ దట్ పక్కన ఉన్నది అండ్ ఇది, ఈ రెండు కలిపి నాకు కాంబోలో వచ్చినాయి విశాల్ మార్ట్లో, నాకు 199 రూపీస్ పడ్డది. దెన్ ఈ స్పేస్లో నేను బుక్స్ పెట్టిన. అండ్ దిస్ లవ్, అది నాకు నా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది, చాలా క్యూట్ ఉంది కదా. అండ్ దెన్ ఇక్కడ కూడా బుక్స్ పెట్టుకున్నా, ఈ పక్కన చిన్న బుక్స్ పెట్టుకున్నా, ఇంకొక అదే సైజ్ బుక్స్ పెట్టుకోవడం అంత స్పేస్ లేదని. అండ్ ఈ డోర్స్ ఓపెన్ చేస్తే మనకు ఒక మంచి కొంచెం పెద్ద స్పేస్ వచ్చింది. ఇక్కడ కూడా మొత్తం బుక్స్ నింపేసిన. దెన్ నా సెల్ఫీ స్టిక్ పెట్టుకున్నా. అండ్ దెన్ ఇందులో ఆల్ఫాబెట్స్ ఉంటాయి అన్నమాట, దీనికి పెట్టే ఆల్ఫాబెట్స్ అన్నీ. సో ఇది ఐ గెస్ నేను
3 or 4 years బ్యాక్ నేను హిమాలయ బుక్ స్టోర్లో దీన్ని తీసుకున్నా. అండ్ ఇక్కడ గ్యాప్స్ వస్తాయి అన్నమాట. ఆ గ్యాప్స్లో మనము ఈ లెటర్స్ ఫిల్ చేయొచ్చు. సో వెనకాల దీనికి ఒక చిన్నది ఇట్లా వస్తుంది. సో పెట్టగానే అక్కడ పడిపోకుండా ఆగుతుంది. సో అట్లా నేను నా నేమ్ లెటర్స్ అన్నీ దీని మీద ఫిక్స్ చేసుకున్నా. దాన్ని వెనకాల డబల్ టేప్ వేసి స్టిక్ చేసిన. ఇది మా అత్త మా మమ్మీకి కాశీలో గిఫ్ట్ కొనిచ్చింది. దాని వెనకాల డబల్ టేప్ పెట్టి స్టిక్ చేసిన. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. నాకైతే చాలా బాగా అనిపించినాయి ఇవి చూడగానే. స్టిక్ చేసినాక ఒక అవుట్లుక్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. దీని మీద అన్ని కొటేషన్స్ ఉంటాయి. నేను మార్నింగ్ లేవగానే ఈ స్పేస్ని చూసి ఒక స్మైల్ ఇచ్చి ఆ కొటేషన్స్ అన్నీ ఫస్ట్ చదువుకుంటా. సో అట్లా మంచిగా అనిపించింది. సో ఈ వైట్ థింగ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. దాని వెనకాల స్టిక్కర్ వచ్చింది. మంచిగా నెయిల్స్ లేకుండా స్టిక్ చేయొచ్చు. దీని ఒక గ్లాస్ వెజల్లో కొన్ని వాటర్ పోసి ఇట్లా మనీ ప్లాంట్ పెట్టిన. దీనివల్ల కూడా రూమ్కి చాలా లుక్ వచ్చింది. ఈ వైట్ బుక్ షెల్ఫ్ నేను అమెజాన్లో తీసుకున్నా. ఈ కోట్ ఉంది కదా, ఇది నాకు గూగుల్లో నచ్చి ఇన్స్టాగ్రామ్లో నచ్చి దాన్ని ప్రింట్ తీసుకొని కట్ చేసి ఇక్కడ స్టిక్ చేసిన. అండ్ ఇది నేను స్టేషనరీలో కొనుక్కున్నా, ఇంటి దగ్గర స్టేషనరీలో. అండ్ ఈ వైట్ది కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. ఈ కిందిది కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. ఈ బుక్స్ పెట్టింది కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. నేను అమెజాన్కి డైలీ కస్టమర్ అనమాట. సో ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ స్టూల్, ఈ పక్కన నా వుడ్ కలర్ ఉండే దానికి నేను అమెజాన్లో తీసుకున్న వైట్ షీట్ వేసి దీన్ని మొత్తం వైట్ చేసేసిన. ఈ కార్నర్ మొత్తం నాకు వైట్ కావాలనిపించింది. సో దెన్ ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టు విశాల్ మార్ట్లో కాంబో తీసుకున్నా. అండ్ ఈ ల్యాంప్ నేను అమెజాన్లో తీసుకున్నా. మీకు చూపిస్తా ఎట్లుంటుందో. సో దీన్ని ఆన్ చేస్తే ఫస్ట్ మనకి ఎల్లో కలర్ వస్తుంది. దెన్ మనం దీన్ని ట్యాప్ చేస్తే కలర్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. బాగా అనిపించింది. నైట్స్ నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు అట్లా పెడతా. సో ఈ వైట్ స్పేస్ చాలామంది అడిగినారు, అది నేను అమెజాన్లో తీసుకున్నా. సో దిస్ ఈజ్ మై కార్నర్, యూట్యూబ్ స్టూడియో, మై బెస్ట్ స్పేస్ అండ్ మై పీస్ఫుల్ స్పాట్ ఏదైనా అనొచ్చు. సో దిస్ ఈజ్ హౌ I and my sister turned this space. So మీకు ఎట్లా అనిపించింది, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. And I'm very eager to read all your comments. So this is how we created our space. సో గైస్, ఇట్లా నేను నా కార్నర్ని, నా రూమ్లో ఒక పార్ట్ని యూట్యూబ్ కోసం, ఇంకా నాట్ జస్ట్ అబౌట్ యూట్యూబ్, నాకు కూడా ఒక రిఫ్రెషింగ్ ప్లేస్ అనేది, ఒక స్పేస్ అనేది కావాలనిపించింది. సో నేను ఎట్లా ఇంత బ్యూటిఫుల్గా ఇంత క్యూట్గా అరేంజ్ చేసుకున్నా. ఎవరైనా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు, బిగినర్స్ అయినా కానీ ఎవరైనా రూమ్ని రిక్రియేట్ చేసుకోవాలనుకున్న, మేకవర్ చేసుకున్న వాళ్ళకి ఇది కొంచెమైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్, వచ్చే ఒక సబ్స్క్రైబర్ నాకు దట్ మీన్స్ వరల్డ్ టు మీ. సో దట్ అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఇంకా చాలా చాలా వీడియోస్ చేయడానికి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I'll be back with another amazing and beautiful and cute video. So bye bye.